హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో మేము రాములవారి కళ్యాణానికి ఊరైతే వెళ్తున్నామని అయితే చెప్పారు కదా ఫ్రెండ్స్. ఇంకా ఆ కళ్యాణంకి అయితే ఎర్లీ మార్నింగ్ లేచి అమ్మ అయితే అన్ని పనులు అయితే చూస్తూ ఉందన్నమాట. గుళ్ళోకి కొన్ని ప్రసాదాలు అయితే తీసుకొని వెళ్ళాలి. సలివిడి, వడపప్పు అండ్ పానకము, ఇంట్లో మనం పాలు పొంగల్ అయితే చేసుకొని అయితే వెళ్ళాలి. ఇంకా అమ్మ అయితే ఆ వర్క్లో అయితే ఉందన్నమాట. ఎర్లీ మార్నింగ్ లేచి ఇంకా పూజ దగ్గర కూడా అంతా అయితే రెడీ చేసి పెట్టేసింది. ఇంకా ప్రసాదాలు అవగానే దేవుడి దగ్గర అయితే పెట్టుకొని ఇంకా వెళ్ళాలి, స్టార్ట్ అవ్వాలి అన్నట్టుగా ఇంకా అంతా అయితే రెడీ చేస్తుంది. బట్ టెంపుల్ వాళ్ళు మాత్రం వేరే కమిటీ వాళ్ళు, మేము వెళ్ళడం ఇంట్లో కొంచెం లేట్ అయింది. చిన్నపిల్లలు ఉండి వాళ్ళకి టిఫిన్ అయితే పెట్టుకొని వెళ్ళేసరికి కానీ వాళ్ళు మమ్మల్ని చాలా బాగా అయితే రిసీవ్ చేసుకున్నారు అందరూ. ఇంకా అలాగే గుళ్ళోకి తీసుకువెళ్ళడానికి తలంబ్రాల బియ్యం కూడా కలుపుతున్నాం. ఊరి నుంచి మా అత్తయ్య గారు కూడా వచ్చారు. ఇంకా అత్తయ్య అండ్ మా పెద్దమ్మ వాళ్ళు, నేను, అమ్మ అయితే తలంబ్రాల బియ్యం అయితే మిక్స్ చేస్తూ ఉన్నామన్నమాట. ఇంకా టెంపుల్ దగ్గరికి తీసుకువెళ్ళడానికి ఇంకా అన్నీ అయితే రెడీ చేసి పెట్టుకున్నాము. ఇంకా స్టార్ట్ అవ్వాలి. బట్ టెంపుల్ వాళ్ళు వేరే కమిటీ వాళ్ళు అయినా సరే మమ్మల్ని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు అండ్ చాలా బాగా గౌరవించారు. వాళ్ళందరికీ గుడి కమిటీ దగ్గర మెయింటైన్ చేసిన ప్రతి ఒక్కరికైతే ఫస్ట్ చాలా థ్యాంక్స్ అయితే చెప్పాలి ఫ్రెండ్స్. వాళ్ళు చాలా బాగా అయితే రిసీవ్ చేసుకున్నారు. ఇంక ఇంట్లో నుంచి అయితే మేమైతే బయలుదేరుతూ ఉన్నాము. అమ్మ వాళ్ళు, మేము అండ్ మా సిస్టర్ వాళ్ళు వాళ్ళ అత్తయ్య గారి హౌస్ దగ్గర నుండి అటు అయితే వస్తారనమాట టెంపుల్ దగ్గరికి. అందరం ఇంకా అక్కడైతే మీట్ అవుతాము. అండ్ మాతో పాటు ఇంకో 4 జంటలు అయితే ఉన్నారు. వాళ్ళందరూ కూడా టెంపుల్ దగ్గర అయితే మేము మీట్ అయ్యామన్నమాట. అందరం ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి కొన్ని గుడులకు అయితే వెళ్ళి రావాలి. ఊర్లో గంగానమ్మ గుడి, విష్ణాలయం, శివాలయం అవన్నీ వెళ్ళి టెంపుల్ దగ్గరికి వచ్చి ఆ తర్వాత పీటల దగ్గర అయితే కూర్చొని పూజ అయితే స్టార్ట్ చేయాలి. కాబట్టి కొంచెం ఇంటి దగ్గర మేము ఎర్లీగా అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. అందరం వెళ్తూ ఉన్నాం. ఇంకా కొంత మార్పులు అయితే పూజ అంతా కూడా ఇంట్లో పూజ చేసుకొని టెంపుల్ దగ్గరికి అయితే వచ్చారు. అందరూ ఇంట్లో పూజ అయితే చేసుకోవాలి కదా ఫ్రెండ్స్. కొంచెం అయితే లేట్ అయింది అందరికీ వచ్చేసరికి. అండ్ రాములవారి కళ్యాణం మాత్రం చాలా బాగా అయితే జరిగింది ఫ్రెండ్స్. చూసైతే కుదరని వాళ్ళు రాములవారి కళ్యాణం ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే ఇలా అయినా చూడండి ఫ్రెండ్స్. మనకి రాములవారి కళ్యాణం చూసినా బట్ ఆ కళ్యాణం జరిపించినా మనకి చాలా అయితే పుణ్యం అయితే వస్తుంది.
బట్ కళ్యాణం అయితే చాలా బాగా జరిగింది. మా వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఎక్కడైతే స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్. రాముల వారి కళ్యాణం చూసే భాగ్యం మనకి చాలా అంటే అదృష్టం ఉండాలి. ఆ రోజు రాముల వారికి కళ్యాణం చేతుల మీదుగా జరుగుతుంటే నాకైతే చాలా హ్యాపీనెస్ అనిపించింది. ఎంత పుణ్యం చేసుకుంటే మనకు ఆ అవకాశం వస్తుంది అని అయితే నాకు అనిపించింది ఫ్రెండ్స్. ఎన్ని ఇయర్స్ నుంచి మేము వెయిట్ చేస్తున్నాం, 6 ఇయర్స్ నుంచి. బట్ ఈ ఇయర్ మాకు రాముల వారు దయ అయితే కలిగింది మా మీద. ఈ ఇయర్ అయితే మేము చేయగలిగాము రాముల వారి కళ్యాణం మా చేతుల మీదుగా. ఇంకా చూడండి ఫ్రెండ్స్, రాముల వారి కళ్యాణం ఎలా జరిగింది ఏంటి అనేది మాతో పాటు మీరు కూడా అయితే చూడండి. కళ్యాణం అయినాక పుట్టింటి వాళ్ళు అయితే బట్టలు పెట్టాలి కాబట్టి మా చెల్లి వాళ్ళకి మా పిన్ని వాళ్ళు పెడుతున్నారు. అండ్ అలాగే అమ్మా నాన్నకి మాకు అమ్మా నాన్న అయితే పెట్టారు. ఇంకా నెక్స్ట్ మా రిలేటివ్స్ అందరూ కూడా మాకు బ్లౌజ్ పీసెస్, పండు, తాంబూలం అవైతే మా 3 జంటలకి అయితే పెట్టడం అయితే జరిగింది ఫ్రెండ్స్. చూసి అయితే ఎంజాయ్ చేయండి మాతో పాటు మీరు కూడా. కళ్యాణం అయితే చాలా బాగా జరిగింది. మీరు కూడా చూస్తారని అయితే నేను అనుకుంటున్నాను. ఎక్కడైతే స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అమ్మ వాళ్ళు మాకైతే బట్టలు పెడుతూ ఉన్నారు. మేము అమ్మ వాళ్ళకి పెట్టాము. అండ్ మా సిస్టర్ వాళ్ళకి, మా చెల్లి వాళ్ళు, అత్త పిన్ని వాళ్ళు అయితే పెట్టారనమాట. అండ్ ఇంకా అట్లా అందరూ బట్టలు అయితే పెట్టిన తర్వాత మా మరిది వాళ్ళ సిస్టర్ వచ్చి అందరికీ హారతి అయితే ఇస్తూ ఉంది. ఇంకా మా రిలేటివ్స్ అందరూ కూడా పండు, తాంబూలం అయితే పెడుతూ ఉన్నారనమాట. పీటల మీద కూర్చున్న వాళ్ళకి పెడితే మంచిది కదా అన్నట్టుగా పెడుతూ ఉన్నారు. ఇంకా మా సిస్టర్ వాళ్ళ అత్తయ్య వాళ్ళు కూడా మాకైతే పెట్టడం అయితే జరిగింది. అండ్ ఇంకా ఇలా అయితే కళ్యాణం జరిగింది ఫ్రెండ్స్. ఆ రోజు అయితే చాలా హ్యాపీగా అనిపించింది. కళ్యాణం అయితే చాలా బాగా అయితే జరిగింది. చాలా బాగుంది అసలు రాముల వారి కళ్యాణం. చిన్నప్పుడు మేము టెంపుల్కి వెళ్ళి పానకము, ప్రసాదం తీసుకొని ఇంటికి అయితే వెళ్ళిపోయేవాళ్ళం. ఎప్పుడూ కళ్యాణం అయితే చూడలేదు. ఫస్ట్ టైం కళ్యాణం జరిపివ్వడం వల్ల ఫస్ట్ నుంచి ఎండ్ వరకు నేను చూశాను. కళ్యాణం ఇలా ఉంటుందా అని చెప్పి చాలా హ్యాపీనెస్ అయితే అనిపించింది. ఆ రాముల వారికి మన చేతుల మీదుగా కళ్యాణం జరిపించడం అయితే చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్. ఇంకా అందరూ అక్కడ జంటలు కూర్చొని పూజ అదంతా అయ్యేసరికి ఈవినింగ్ 4 అయితే అయిపోయిందనమాట. అప్పటి వరకు ఏం ఫుడ్ తినకూడదు. బట్ మాకైతే చిన్న పిల్లలు ఉన్నారు ఇంటి దగ్గర. అండ్ పిల్లల్ని తమ్ముడు అండ్ అలాగే ఒక ఆంటీ అయితే ఉంది ఇంటి దగ్గర. పిల్లల్ని ఆంటీ అండ్ తమ్ముడు అయితే చూసుకున్నారు. ఫుడ్ కూడా వాళ్ళే పెట్టేశారంట మేము ఇంటికి వచ్చేసరికి. పిల్లలతో కొంచెం ఏదోలా అనిపించింది, ఏం పెట్టలేదు అని. బట్ ఆంటీ మాత్రం వాళ్ళకి ఫుడ్ అయితే పెట్టి చాలా బాగా అయితే చూసుకుంది. పిల్లలిద్దరిని మాత్రం వాళ్ళని భరించడం చాలా కష్టం, కానీ చాలా బాగా అయితే చూసుకుంది. ఇంకా అండ్ మా అత్తయ్య గారు కూడా మా చెల్లికి, మరిదికి అలా పండు, తాంబూలం అయితే పెడుతూ ఉన్నారు. ఇంక ఇది ఫ్రెండ్స్, మా రాముల వారి కళ్యాణం అయితే ఇలా జరిగింది. మాతో పాటు మీరు కూడా చూడండి ఎలా చేసుకున్నాము ఏంటి అనేది. మేమందరం అయితే ఆ రోజు చాలా హ్యాపీగా అయితే ఉన్నాము. అండ్ అలాగే గుళ్ళో పాలు పొంగళ్ళు అయితే చేయాలన్నమాట కూర్చున్న అన్ని జంటలు. ఇంకా అలాగే పాలు పొంగళ్ళు కూడా మా జంటలు అన్నిటి మీదుగా అయితే చేసి దేవుడికి నైవేద్యం పెట్టేసి ఆ తర్వాత మేము ఫుడ్ తినాలి. ఇంకా అప్పటి వరకు అయితే వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇంకా అక్కడ కూర్చున్న అన్ని జంటల్లో అమ్మవాళ్ళు పెద్దవాళ్ళు అవడం వల్ల అమ్మ చేతుల మీదుగానే ఆ గుడి కమిటీ వాళ్ళు అన్నీ అయితే జరిపించారు. అదొకటి చాలా హ్యాపీనెస్ అనిపించింది నాకు, అమ్మ వాళ్ళ చేతుల మీదుగా అన్నీ జరగడం. ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో పూర్తిగా. ఇంకా అక్కడ కూర్చున్న జంటల వరకు బెల్లం అయితే దంచేయాలి ఫ్రెండ్స్ పాలు పొంగలకి. ఇంకా అలా కొంచెం గుర్తయితే ఉంటుంది కదా అని చెప్పి అమ్మ వాళ్ళు, మేము సిస్టర్ వాళ్ళు దంచేటప్పుడు నేను కొన్ని క్లిప్స్ అయితే తీసాను ఫ్రెండ్స్. ఇంకా పాలు పొంగల్ అయితే అమ్మ చేస్తూ ఉంది. ఇంకా అయిపోయిన తర్వాత దేవుడికి నైవేద్యం అయితే పెట్టేసి ఇంకా ఆ తర్వాత కూర్చున్న అన్ని జంటలు భోజనం అయితే చేయొచ్చు. మా వీడియో కనుక మీకు నచ్చితే జస్ట్ ఒక లైక్ కన్నా ఇవ్వండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పర్వాలేదు. లైక్ ఇవ్వడం వల్ల మన వీడియో ఇంకొంచెం మందికి అయితే షేర్ అవుతుంది అనమాట. ఇంకొంతమంది అయితే మన వీడియోని అయితే చూడగలుగుతారు, కళ్యాణాన్ని కూడా చూడగలుగుతారు. ఇంకా ఆ రోజు కొన్ని పిక్స్ అయితే ఇలా దిగాం ఫ్యామిలీతో.
ఇది ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీలైతే కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్.